ఈ మహారాజు టైం ట్రావెల్ చేసి ప్రస్తుత కాలానికి వచ్చేస్తాడు. అలాగే ఇతడు ఆడవారు వేసుకున్న దుస్తులు చూసి మీరెందుకని ఇలా సగం బట్టలే వేసుకున్నారని అంటాడు. కానీ ఈ అమ్మాయిలు మా బట్టలు మా ఇష్టం వచ్చినట్లు వేసుకుంటాం, నువ్వెవరు చెప్పడానికి అంటూ ఇతడిపై సీరియస్ అవుతారు. వెంటనే రాజు వాళ్లపై కత్తి చూపిస్తాడు. ఇంతలో ఒక బొమ్మ ఎగురుకుంటూ రాజు దగ్గరికి వస్తుంది. రాజు వెంటనే దాన్ని కత్తితో నరికేస్తాడు. ఇంతలో పిల్లాడు వచ్చి తన బొమ్మను విరగొట్టేశాడంటూ తన తల్లి దగ్గర వేడుస్తూ ఉంటాడు. అప్పుడు ఆ పిల్లాడి తల్లి మహారాజుతో నువ్వెందుకని నా పిల్లాడి బొమ్మ నరికేశావని అంటుంది. దీంతో రాజుకు కోపం వచ్చి వీళ్ళిద్దరిపై కత్తిని చూపిస్తాడు. ఇంతలో మహారాజుకు ఒక అమ్మాయి కనపడుతుంది. అయితే ఆ అమ్మాయి రాజును చూసి కంగారు పడుతుంది. ఎందుకంటే ఈమె రాజు దగ్గర ఉన్న ఉంగరాన్ని దొంగిలిస్తుంది. ఆ ఉంగరం లేకపోవడం వల్ల మహారాజు తిరిగి రాజుల కాలానికి వెళ్ళలేక ఎక్కడే ఇరుక్కునిపోయాడు. దీంతో ఈ అమ్మాయి రాజును తప్పించుకుని పరిగెడుతూ ఉంటుంది. కానీ ఈ మహారాజు ఒక్కసారిగా ఈ అమ్మాయి ముందుకు వస్తాడు. వెంటనే ఈ అమ్మాయి ఇతన్ని క్షమించమని అంటుంది. ఇంతలో ఈ అమ్మాయికి పోలీసులు కనపడతారు. దీంతో ఈమెకు ఒక ఐడియా వచ్చి ఇతడు నన్ను చంపేస్తున్నాడంటూ గట్టిగా అరుస్తూ అక్కడ నుండి పారిపోతుంది. అప్పుడు ప్రజలందరూ వీళ్ళని వీడియో తీస్తూ ఉంటారు. ఈ అమ్మాయి రోడ్డుపై నుండి పారిపోగా మహారాజు కూడా రోడ్డుపైకి వచ్చేసరికి ఒక కారు ఇతన్ని గుద్దేయడానికి వస్తూ ఉంటుంది. అప్పుడు మహారాజు తన చేతితో వేగంగా వెళ్తున్న ఈ కారును ఆపేస్తాడు. అప్పుడు కారులో ఉన్న వ్యక్తి బయటకు దిగి ఎంత ధైర్యం ఉంటే నా కారుని ఆపేస్తావా అని రాజుపై దెబ్బలాడుతూ ఉంటాడు. తనను ఎదిరించేసరికి రాజుకు కోపం వచ్చి ఈ వ్యక్తిని చొక్కా పట్టుకుని పైకి లేపేస్తాడు. ఇదంతా చూస్తున్న ఈ అమ్మాయికి భయం వేసి అక్కడ నుండి పారిపోతుంది. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.